విషయంలో 23వ డివిజన్ కార్పొరేటర్ గారైన దుర్గా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి అయిన విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయలక్ష్మి గారు వారి హస్బెండ్ అయినటువంటి రవి గారి ఆధ్వర్యంలో ఇవాళ రంజాన్ తోఫాని ఈ వార్డులో అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పేద ముస్లిం సోదరిమణులకు వారి దాతృత్వానికి, కార్పొరేటర్ గారి దాతృత్వానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ పాషా గారికి, సురేష్ అన్న గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారాలు, పాత్రికేయులకు నమస్కారాలు. పవిత్ర హృదయంతో అల్లాని ఎవరైతే ప్రార్థిస్తారో వారి కోరికలన్నీ కూడా తీర్చే దేవుడు, ఎంతో దయగల దేవుడు అల్లా గారు. ఖచ్చితంగా అందరూ కూడా రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారని అల్లా గారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు రవి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర ప్రజలకి మరియు వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా సంక్రాంతి పండుగ రోజున అట్లే హిందువుల సోదరులందరికీ కూడా, పేద ప్రజలకు అందరూ కూడా నిత్యావసర సరుకులు ఇచ్చే కార్యక్రమం, అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసాన నిత్యావసర సరుకులు ఇవ్వడం ఆనవాయితీగా 23వ డివిజన్ ఈ డివిజన్ ఇన్ఛార్జ్
రంజాన్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఉగాది సంక్రాంతి కానుక రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం కార్పొరేటర్ విజయలక్ష్మి ఇక్కడ దిగ్విజయంగా గెలిపించడంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుక రంజాన్ తోఫా కంటిన్యూ గత 10 ఏళ్లుగా మా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఈ కార్పొరేటర్ ఉన్నన్నాళ్ళు మేము ఈ సేవా కార్యక్రమాలు నాగరాజపేటలో ప్రజలందరూ మాకు ఓట్లు వేసి గెలిపించిన దానివల్ల మేము వాళ్ళ రుణం తీసుకుంటూ అప్పుడప్పుడు సహాయ సహకారాలతో చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కరువు ప్రాంతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు కరోనాలో కానీ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మా వార్డులో మేము ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రజలకు సంతోషాలతో పండుగలు సజావుగా జరుపుకుంటూ ఏదో ఒక విధంగా మా చేతనైనంత సేవతో చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో ఏ కానుకలు ఇవ్వకుండా ఏ పథకాలు ఇవ్వకుండా ప్రజలు చాలా అతలాకుతలంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో వ్యాపారాలు ఇప్పుడు ఏ విధంగా ప్రతి పేద ప్రజలకు డబ్బు లేక కొనుక్కోలేక ఇబ్బంది పడుతుంటే మేము అది కూడా చూసుకుంటూ దాని ద్వారా మేము ప్రజలకు తెలుసుకుంటూ మా చేతనైనంత వరకు కార్పొరేటర్ హృదయంతో